అంటే మీరు ఇందాక మాట్లాడేటప్పుడు తిరుపతి, తిరుమల అండ్ దాంతో పాటు శ్రీశైలం ఇలాంటి పుణ్యక్షేత్రాలు కూడా వాస్తు ప్రకారం కట్టారు. మరి దాని ప్రకారమే ఈరోజు అంత దివ్యంగా ఉన్నాయని అంటున్నారు కదా! ఇల్లు కంటే ఓకే. వాస్తు ఓకే. కానీ ఆ ప్లేస్‌కి గూడా వాస్తు ఏంటి? ఉంటదండి. ఇప్పుడు శ్రీశైలం గాని, తిరుపతి గాని హ్మ్. కొండల పైనుంది. హ్మ్. ఇప్పుడు గాలి, వెలుతురు అక్కడుండే గాలి, వెలుతురు చాలా పవిత్రంగా అంటే పవిత్రంగా అంటే ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. హ్మ్. ఎక్కడ హైట్ వెళ్తా ఉంటే కొంత వెళ్ళిన తర్వాత. అది ఒకటి. రెండవదేంటంటే వాస్తులో అన్నీ అంటే కుబేర స్థానము అంటాం. హ్మ్. కుబేర స్థానం అంటే తాబేలు ఆకారం. తాబేలు మీద ఎప్పుడైతే మీరు చూడండి చైనీస్ కూడా ఫెంగ్ షూ అని ఈరోజు అందరూ ఇప్పుడు ఆంధ్రగా, తెలంగాణగా భారతదేశంలో కూడా తాబేలు ఉంగరాలు వచ్చేసినాయి. హ్మ్. తాబేలు ఉంగరాలు అందరూ పెట్టేస్తున్నారు. తాబేలు మీద ఎప్పుడైతే మీరు కనుక ఏదైనా ఇల్లు అంటే అటువంటి ఆకారం మన హైదరాబాద్‌లో గాని, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్ ఏదైనా కొండ మీద ఇల్లులకు కనుక ఫ్లాట్ ఉండగలిగితే అక్కడ ఇల్లు కొంత గాలి, వెలుతురు తేడా ఉంటది. హైట్ ఉండడం వల్ల. అదేవిధంగా తిరుమల, తిరుపతి కూడా హైట్ ఉండడం వల్ల కుబేర స్థానంలో కట్టింది కాబట్టి దానికి తోడు 100% వాస్తుని చూసిర్రు కాబట్టి చాలా దేదీపంగా ఈరోజు మనకు అక్కడ చాలా మంచిగున్నది అంటే అందుకే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఉంది. మరి ఆ టెంపుల్ విషయానికి వచ్చేటప్పటికి ఎట్లా? పెద్దమ్మ టెంపుల్ చూడండి. టెంపుల్ చాలా ఫేమస్ కదా మన దగ్గర ఇప్పుడు. అవును. ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ చాలా వెరీ ఫేమస్. ఎందుకు? తెలంగాణలో అమ్మవార్లని చెరువు గట్టు పక్కకుంటది. హ్మ్. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ అని మనం పెట్టుకుంటున్నాం. అన్నిటికంటే ఫేమస్ అటువంటిది ఒకటి పెద్దమ్మ గుడి కట్టుకున్నాం. హ్మ్. పెద్దమ్మ గుడి ఎందుకు ఫేమస్? కొండపైన ఉంది. చాలా గుళ్ళున్నాయి. కానీ అక్కడ ఉండే పరిస్థితులు రోడ్లు గానీ, లేకుంటే అటువంటి ముంగడ గుడికి ముందు గానీ, గుడి కూడా తిప్పి ఉంటది. మీరు చూసారో లేదో? హ్మ్. 90 డిగ్రీలు. ఓకే. ఓకే. గుడి కూడా మీరు కొంచెం ఇట్లా క్రాస్ కనుక ముంగడ స్థలం ఒక రకంగా ఉంటది. గుడి ఒక రకం. అవును. గేట్ ఇట్లా స్ట్రెయిట్ ఉంటే దానికి స్ట్రెయిట్ ఉండదు. అవును. కొంచెం వేరే ఉంటుంది. కాబట్టి శాస్త్రం ప్రకారమే కట్టారు కదా గుడి కూడా. హ్మ్. కాబట్టి మీరు ఆ గుడికి మొక్కండి. అందులో యంత్రం గానీ, అక్కడ జరుగుతున్న పూజలు గానీ చాలా మంచిది కదా! హుహు. కాబట్టి మీరు ఎక్కడన్నా తీసుకోండి. ఎవిడెన్స్ అన్నిటి గుళ్ళ దగ్గర ఉంటుందండి. దిశ లేని కొన్ని మాత్రం ఉండవు. కొన్ని గుళ్ళు దిశ కట్టరు. ఎందుకంటే చిన్న చిన్న గుళ్ళున్నప్పుడు తెలవక కట్టరు. కానీ ఏదైతే శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం అయితే ఎప్పుడైతే ఏ గుడైతే కడతారో అది బ్రహ్మాండం 90 డిగ్రీలు ఉంటుంది. మీరు ఇంకోటి గుళ్ళే కాదండి. మీరు మసీదులు కూడా తీసుకోండి. 90 డిగ్రీస్ ఉంటాయి. ఎనీ మసీద్ ఈవెన్ ఒక సింగిల్ గోడ కట్టి మసీద్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనము హైవే మీద చిట్యాల సైడ్ వెళ్తా ఉంటాం. లెఫ్ట్ సైడ్ ఒక మస్జిద్ ఉంటుంది. ఒకటే గోడ ఉంటుంది. అక్కడ పూజలు చేస్తారు వాళ్ళు. ప్రేయర్స్ చేస్తారు. కానీ అది కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. రోడ్ ఒక రకంగా ఉంటుంది. మస్జిద్ తిరిగి ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. భారతదేశమే కాదు. ఈవెన్ మక్కా వెళ్ళినా పర్వాలేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 90 డిగ్రీలు ఉంటుంది. అది నార్త్ పోల్, సౌత్ పోల్కి సంబంధించిన విషయం. అది నీకో నాకో సంబంధించిన విషయం కాదు. ఓకే. కమింగ్ టు ద హౌసెస్. హౌసెస్‌లో ఇప్పుడు కంప్లీట్‌గా మనమంతా అపార్ట్‌మెంట్ కల్చర్ ఇయన్నీ మనం వెళ్తున్నాం కదా! సో, దానికి కొన్ని కొన్ని సరిగ్గా ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్‌లోనే దేవుడి గుడి ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఉండదు. మరి దానికి రెమెడీస్ గాని అట్లా లేని దాన్ని చూసుకోవాలంటే ఎలా? చాలా సింపుల్ అండి. ఇది ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇప్పుడు తెలిసి తెలవని కొన్ని ఇక్కడ ఇదే ఉండాలి, అక్కడే ఉండాలి కొన్ని ప్లేస్‌మెంట్ ఉండాలి. ఇప్పుడు ఈశాన్య దేవోభవ, ఈశ్వర దేవోభవ అని ఒక సామెత ఉన్నది. శ్లోకం ఉంది మనకు. ఈశాన్యం అంటేనే ఈశ్వర స్థానం. అక్కడ మీరు దేవుని పెట్టినా పెట్టకున్నా నష్టం ఏం లేదు. హ్మ్. అట్లనే అగ్ని ప్లేస్‌లో మీకు కిచెన్ పెట్టమంటున్నాం. నైరుతిలో బెడ్‌రూమ్ పెట్టుకోమంటున్నాం. ఇలా గుడి ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలని రూల్ అన్నది తప్పండి ఫస్ట్. గుడి ఎక్కడ ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు. కొందరు కిచెన్‌లో పెట్టుకుంటున్నారు స్థలం లేక. కొందరు దానికి స్పెషల్‌గా ఒక రూమ్ కట్టుకుంటున్నారు. కొందరు అలా వాళ్ళ ప్రయారిటీని బట్టి కట్టుకుంటున్నారు. కానీ ఈశాన్యంలోనే ఉండాలని రూల్ ఏం లేదు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దేవుడు ఉత్తరంలో, తూర్పులో, దక్షిణంలో, పడమట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెట్టకూడదని రూల్ ఏం లేదు అక్కడ. కానీ యెస్. కొందరు ఏంటంటే ఈశాన్యం అనంగానే దేవుడు అక్కడే ఉండాలి కానీ మన వాళ్ళు చేస్తున్న తప్పు కూడా ఒకటి ఉన్నది. 100కి 100 తప్పు. ఈశాన్యం అంటున్నారు. అక్కడనే ఒక మెయిన్ డోర్ పెట్టేస్తారు. ఈశాన్యంలో డోర్ పెట్టినామని చెప్పులడికి ఎక్కడ ఇస్తారండి? ఇప్పుడు మంచి చెడ్డ అక్కడి నుండి వెళ్తున్నారు కదా లేడీస్ కానీ లేకుంటే ఇంటి యజమాని కానీ ఎక్కడైనా కానీ మరి అది చాలా తప్పు కదా. ఈశాన్యం డోరే పెద్ద తప్పు. ఈశాన్యం డోర్ పెట్టుకోకూడదు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి పాటించకుండా మనం ఏమంటున్నామంటే నేను మొత్తం వాస్తు చేసుకున్నా కానీ నేను ప్రాబ్లంలో ఉన్నా. ఇప్పుడు ప్రాబ్లం ఉన్నట్టే కదా. ఈశాన్యంలో కనుక రవి స్థానం అంటాం మనం. అక్కడ కనుక ఆ స్థానంలో కనుక డోర్ పెడితే 7 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు వారు 100% వాస్తు చేసుకున్నాను కదా. అదే రకంగా కట్టినాను. ఈశాన్యంలో డోర్ ఉన్నది కదా. ఈశాన్యంలో డోర్ అక్కడ మెట్లు కూడా పెట్టేస్తారు. పెద్ద పెద్ద మెట్లు పెట్టేస్తున్నారు.
ఇప్పుడు హైట్ 3.5 feet 4 feet కడతారు శ్రమించారు కట్టి 4 feet కడుతున్నారు, హైట్ 5 feet హైట్ రోడ్ కంటే బాగుండాలని ఈశాన్యంలో డోర్ పెడుతున్నారు. కిందంతా బరువులు ఉండొద్దు అని చెప్తున్నాము. ఈశాన్య పెద్ద మెట్లు వేస్తున్నారు కదా కింద అన్నప్పుడు మరి మీకు ఎక్కడ ఈశాన్యం ప్రాబ్లం వచ్చినట్టే కదా. కాబట్టి ఇటువంటి తెలియక జరుగుతున్నటువంటి తప్పుల వల్ల వాస్తుని మనం బ్లేమ్ చేస్తున్నాం. వాస్తు ఏం ప్రాబ్లం లేదు.